రాయచోటి రగడ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుంది. రాయచోటి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పడినటువంటి జిల్లాను పూర్తిగా లేకుండా చేసేటువంటి ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు రాయచోటిపై పడింది. అసలు రాయచోటి జిల్లా కేంద్రాన్ని తీసేస్తున్నారా? టోటల్గా అన్నమయ్య జిల్లానే తీసేస్తున్నారా? అసలు రాయచోటిలో ఏం జరుగుతోంది? రాజంపేట, పీలేరు, రైల్వే కోడూరు, తంబళ్లపల్లి, మదనపల్లిగా ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాను ఎందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లేకుండా చేస్తోంది అనేటువంటి అంశంపై నేను మీకు వివరించబోతున్నాను. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటును ఒక జిల్లా కేంద్రంగా చేయాలనేటువంటి ప్రతిపాదనతో మొత్తం 25 జిల్లాలు రూపుదిద్దుకున్నాయి. ఈ జిల్లాలన్నిటి కూడా నియోజకవర్గ కేంద్రాలు, అలాగే జిల్లా కేంద్రాలు, అలాగే జిల్లా సరిహద్దులకు సంబంధించి ఏ విధమైనటువంటి పెద్దగా కసరత్తు చేయకుండానే అప్పటి వైసీపీ ప్రభుత్వం ఈ నూతన జిల్లాలు ప్రకటించిందనేది వాస్తవం. ఇందులో భాగంగానే ఏదైతే జిల్లాకు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎక్కువగా జిల్లా కేంద్రంగా చేశారు. కానీ అన్నమయ్య జిల్లాకు మాత్రం కాస్త పక్కకు జరిగినటువంటి రాయచోటిని జిల్లా కేంద్రంగా చేశారు. అప్పటి నుంచి కూడా రాయచోటిని జిల్లా కేంద్రంగా మారుస్తారు, అటు మదనపల్లికి జిల్లా కేంద్రాన్ని తీసుకెళ్తారనేటువంటి ఒక ఊహాగానాలు ఉన్నాయి. అయితే అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ప్రతిపాదనను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోము, ఖచ్చితంగా రాయచోటి మాత్రమే జిల్లా కేంద్రంగా కొనసాగుతుందని నొక్కి ఒక్కాణి చెప్పారు. కావాలంటే ఈ వీడియో చూడండి. ఈ రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ ఆదేశిస్తున్నా. అవసరమైతే ఎవరికి అన్యాయం చేయకుండా పునరీకరణ కోసం ఏం చేయాలో చేస్తాను తప్ప రాయచోటికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని నేను హామీ ఇస్తున్నా. నెక్స్ట్ తదనంతర పరిణామాలు, కూటమి ప్రభుత్వం అధికారులు రావడం, 18 నెలలు గడిచిన తర్వాత జిల్లాల పునర్విభజన ప్రక్రియ కూడా కాస్త వేగంగా ముందుకు కదిలింది. ఇందులో భాగంగా 3 కొత్త జిల్లాలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఈ 3 కొత్త జిల్లాల ఏర్పాట్లు కూడా ఎవరికి ఏ విధమైన అభ్యంతరాలు లేవు. కానీ రాయచోటి విషయంలో మళ్ళీ అభ్యంతరాలు మొదలయ్యాయి. రాయచోటి జిల్లాలో అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రాజంపేట ప్రజలంతా కూడా అయితే జిల్లా కేంద్రాన్ని మాకు ఇవ్వాలి, లేదా మమ్మల్ని పూర్వపు కడప జిల్లాలో కలపాలి అనేటువంటి ఒక ప్రతిపాదన. సెకండ్ పాయింట్, పీలేరు అనేది చిత్తూరు జిల్లాకు దగ్గరలో ఉంటుంది, తిరుపతికి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని తిరుపతిలో కలపాలనేది ఒక ప్రతిపాదన. అట్ ద సేమ్ టైం మదనపల్లి అంశం కూడా తెరపైకి వచ్చింది. మదనపల్లికి ఎంతో చరిత్ర ఉంది. మదనపల్లి కేంద్రంగా స్వాతంత్ర ఉద్యమం నడిచింది. మదనపల్లిలో ఈ దేశంలోని అతిపెద్ద టమాటో మార్కెట్ ఉంది. వాణిజ్యపరంగా అభివృద్ధి చెందింది, విద్యాపరంగా అభివృద్ధి చెందింది. సో అలాంటి మదనపల్లిను జిల్లా చేయాలనేటువంటి డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. అట్ ద సేమ్ టైం సీఎం చంద్రబాబు కూడా మదనపల్లిని జిల్లా చేస్తామని చెప్పి చెప్పడంతో మదనపల్లి వాసులు శాంతించారు. కానీ రగడ రాయచోట్లో మొదలైంది. మదనపల్లిని జిల్లా చేసిన తర్వాత రాజంపేటను కడప జిల్లాలో కలుపుతూ, కోడూరును తిరుపతిలో కలుపుతూ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇక్కడే అసలు రచ్చ మొదలైంది. రాయచోటి అనేటువంటి ఒక నియోజకవర్గం ఏకాకిలా మారిపోయింది. అన్నమయ్య జిల్లా అనే పేరుతో సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అపర భక్తుడిగా పేరున్నటువంటి ఆ అన్నమయ్య పేరుతో ఏర్పాటు చేసిన జిల్లాలో కేవలం ఒకే ఒక్క రాయచోటి మిగిలిపోయింది. ఇంకా చేసేదేమీ లేక దీనిని మదనపల్లిలో కలిపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ సందర్భంగా ఈ ఏర్పాటును ఏ విధంగా కూడా అడ్డుకోలేని లేదా ఆపలేని పరిస్థితిలో ఉన్నటువంటి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు, కన్నీరు కూడా పెట్టుకున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న వెర్షన్, పైకి కనిపిస్తున్న వెర్షన్. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం దీన్ని మరోలా విమర్శిస్తుంది. ఖచ్చితంగా అన్నమయ్య జిల్లాపై కక్షతో, రాయచోటిపై అసూయతోనే సీఎం చంద్రబాబు ఈ రాయచోటిని నిర్వీర్యం చేస్తున్నారు, పూర్తిగా అన్నమయ్య జిల్లాను కనుమరుగయ్యేలా చేస్తున్నారు అనేది మాత్రం వైసీపీ విమర్శిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా స్వాతంత్రం ఏర్పడినప్పటి నుంచి కూడా వస్తున్నటువంటి ప్రక్రియలో ఎప్పుడు కూడా జిల్లాలను పూర్తిగా తీసేసింది ఎక్కడా లేదు. కేవలం జిల్లా పేర్లు కానీ, నియోజకవర్గ కేంద్రాలు కానీ, సరిహద్దులు మాత్రమే మార్చేవారు. కానీ భౌగోళికంగా ఏర్పడినటువంటి ఒక జిల్లాను తీసేయడం మాత్రం ఇది ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రజల సెంటిమెంట్తో ఆడుకోవడమేనని అనిపిస్తుంది. అక్కడ ప్రజలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. చూద్దాం ఈ అంశం ఎంతవరకు వెళ్తుందో.